టాలీవుడ్‌లో నంబర్ 1 ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఎవరు నమ్మరు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే తప్పకుండా నమ్ముతారు. అదేంటో తెలుసుకోవాలంటే ముందు మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి నుంచి ప్రస్తుతానికి 'హరిహర వీరమల్లు' సినిమా అయితే రాబోతుంది. ఈ సినిమాని జూన్ 12వ తారీఖున విడుదల చేయాలనుకుంటున్నారు. మేకర్స్ అయితే పకడ్బందీగా ఆల్రెడీ ప్రమోషన్స్ అయితే మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లోనే 500 కోట్లుగా ఈ సినిమా అయితే కలెక్ట్ చేయబోతుందని గట్టిగానే వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం ఎప్పటినుంచో ఓజీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని కూడా ఇదే సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖున విడుదల చేయాలని అనుకుంటున్నారు. మేకర్స్ అయితే ఈ మూవీ నైజాం హక్కులను చాలా భారీ ధరలో అమ్మారంట. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి మూవీ హక్కులను 65 కోట్లకు అమ్మారు నైజాంకు. అలాగే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ మూవీ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు హీరోలుగా నటించారు. ఈ మూవీని 75 కోట్లకైతే నైజాం హక్కులను అమ్మారంట. కానీ ఇప్పుడు ఓజీ హక్కులను మాత్రం భారీ స్థాయిలో అమ్మారు. అది కూడా 90 కోట్లకు పైగానే. ఇద్దరు పాన్ ఇండియా హీరోలు నటించిన సినిమా, అలాగే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం చేసిన సినిమా 70 కోట్లకు అమ్ముడుపోతే కేవలం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా మాత్రం 90 కోట్ల కంటే ఒకసారి ఆలోచించండి గైస్, పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో అని చెప్పి. అటువైపు ప్రభాస్ నటించిన కల్కి మూవీలో కూడా కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అయితే ఉన్నారు. ఇటువైపు కేవలం పవన్ కళ్యాణ్ గారు తప్పితే సినిమాకి ఎలాంటి ప్లస్ లేదని కూడా అనొచ్చు. ఇప్పుడు మీరు తప్పకుండా కామెంట్ చేయండి టాలీవుడ్లో నంబర్ 1 ప్లేస్ ఎవరిదో అని చెప్పి.